జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు? అసలు పరిపాలనే లేదండి. నేను చెప్పినప్పటికీ ఓకే, అసలు పరిపాలనే లేదు. ఇంకేం చెప్తాం పరిపాలన గురించి? అసలు ఏం లేదు. ఇవాళ మేమందరం ఇంత హ్యాపీగా మంచినీళ్ళు తాగుతున్నామన్నా, ఇంత హ్యాపీగా రోడ్ల మీద నడుస్తున్నామన్నా మొత్తం తెలుగుదేశం హయాంలో జరిగిందేనండి అభివృద్ధి అంతా. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, ఆయన అంతా గ్రాఫిక్సే చూపించారు. నేను వచ్చిన తర్వాత అభివృద్ధి చేశాను. ఇది నడవటం గ్రాఫిక్సా? మేము తాగేది తినేది నడవటం ఇవన్నీ గ్రాఫిక్స్ కాదు కదా. ఊరికే చెప్పడానికి ఎవరు ఎన్నైనా చెబుతారండి, ఇక్కడ జరిగేది వేరు. అది కానీ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నాడమ్మా, మహిళల్ని లక్షాధికారులను చేశాను నేను అని అంటున్నారు కదా. నిజంగానే లక్షాధికారులను చేశాడంటారా? ఎవరయ్యారు? ఒక్కళ్ళని చూపించమనండి లక్షాధికారులని, ఒక్కళ్ళని. ఇక్కడ మా ఊరే తీసుకోండి సపోజ్, అసలు ఏ మూలకి వెళ్ళినా కానీ మీరు చూడండి, వెళ్ళి మీకు టీవీ ఛానల్ ద్వారా మీరు వెళ్ళి చూడండి, మొత్తం అన్ని సిమెంట్ రోడ్లే బ్రహ్మాండంగా. అసలు ఎంత హాయిగా హ్యాపీగా ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వం అంటే హాయిగా గుండెల మీద చేసుకొని నిద్రపోతామండి. ఇవాళ ఇక వైసీపీ నెక్స్ట్ వచ్చిందంటే ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు. ఏది అభివృద్ధి అనేది, అభివృద్ధి కాకుండా మిగతా అన్నీ జరిగినాయండి. అది ఇక్కడ మహిళ ఇంకా రెట్టింపు జరుగుతుంది. అభివృద్ధి కాకుండా మిగతాయి ఏది ఈ సారా గురించి కానివ్వండి, మిగతా ఈ డ్రగ్స్ కానీ, ఈ ఆడపిల్లల మీద జరిగేవి ఇలాంటివి అన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయండి. ఈ జనాలు ఇంకా తెలుసుకోకపోతే మేమే నష్టపోతాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెబుతుందండి, మహిళల రక్షణ కోసమే నా ప్రధాన అజెండాగా తీసుకున్నాను, వాళ్ళ రక్షణ కోసమే దిశ చట్టం తీసుకొచ్చానని చెప్తున్నారు కదమ్మా. దిశ చట్టమే లేదండి అసలు. దిశ చట్టం ఎక్కడుంది? ఊరికే అది నామకే వాస్తే అంటారు చూడండి. అట్లా దిశ చట్టం అనేది నోటి ద్వారా చెప్పుకోవటమే కానీ ఆడ చట్టంగా ఏం జరగట్లేదు అసలు. ఊరికే వాళ్ళు చెప్తున్నారు అంతే, దిశ చట్టం దిశ చట్టం, అంతకంటే ఇంకేం లేదు. దిశ చట్టం చేసేది ఏం లేదు. అంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్ష పడేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మరి దాని ద్వారా కూడా మేము కొంతమందికి ఉరి శిక్ష కూడా వేసామని చెప్పి మాజీ హోంమంత్రి గారు కూడా చెప్పారు కదా. మరి ఎవరికి వేసారో చెప్పాలి వాళ్ళే, మాకైతే తెలియదు. మేమే పేపర్లో చూడలేదు, టీవీలో చూడపాలన్న వాళ్ళకి ఉరి శిక్ష పడింది అనేది మేము ఎక్కడా చూడలేదు, చదవలేదు. అది వాళ్ళు చెప్తున్నారేమో, మరి వాళ్ళకి తెలిసేమో, మాకు తెలియదండి. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ఇప్పటికే చెప్పుకుంటుంది ఏంటంటే, నేను మాట తప్పను మడమ తిప్పను, ఇచ్చిన మాట మీద నిలబడతాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అనే మాట అయితే గట్టిగా చెప్తున్నాడమ్మా. మరి నిజంగానే ఇచ్చిన మాట మీద నిలబడ్డాడంటారా? అది నిలబడటం అట్లా ఉంచి, అంతకుముందు 2019లో ఎలక్షన్ జరగబోయే ముందు అతను వస్తే రాష్ట్రం రావణ కాస్ట్ అయింది. అసలు ఏదైతే జనం చెప్పుకున్నారో ఇవాళ జరుగుతుందండి రాష్ట్రంలో. రాష్ట్రం అనేది దాంట్లో అసలు ఏమున్నాయండి? ఏం చేస్తున్నాడు అతను? ఎవరికో అమ్మఒడని 15,000 అట్లా ఇవ్వటం. అసలు నిన్న ఎక్కడో దాకేందుకు మా ఇంటి దగ్గరకు వచ్చాడు ఒక అబ్బాయి, ముగ్గు అమ్ముకుంటున్నాడు. నేను పిలిచాను అతన్ని, పిలిస్తే వస్తే ఏ ఊరు బాబు అంటే ప్రతిపాడని చెప్పాడు. చెబితే మరి ఏంటి ఎట్లా ఉంది అని అంటే, వైసీపీఏ గెలుస్తుందండి అన్నాడు. అంటే మరి ఏంటి నువ్వు వైసీపీకి వేస్తావా అంటే అవునండి అని అన్నాడు. ఎందుకంటే మాకు అమ్మఒడి వస్తుంది, అది వస్తుంది, నాకు చిన్నపిల్లలు 2 పిల్లలు అన్నారు. సరే ఆ పిల్లలు ఏం చదువుకుంటున్నారని, ఊరికే ఇప్పుడే స్టార్ట్ అయ్యారండి, చదువుకుంటున్నారు అన్నాడు. సరే వీళ్ళు చదువుకున్న తర్వాత నీలాగే ముగ్గు అమ్ముకోవాలా అని అడిగితేను అదేందండి అన్నాడు. నాకు పని లేదని నువ్వే చెబుతున్నావు, ముగ్గు అమ్ముకుంటున్నానని చెబుతున్నావు, 2 పిల్లలు మళ్ళీ వైసీపీకి ఓటు అంటున్నావు. ఇప్పుడు నీ పిల్లలు ఇప్పుడు చదువుకొని నీ పిల్లలు పెద్ద ఉద్యోగాలు వచ్చేసరికి మన హైదరాబాద్ లాగా ఉంటుంది. హైదరాబాద్ ఎట్లా ఉందో ఇక్కడ ఏపీ హైదరాబాద్ లాగా తయారైంది. అప్పుడు నీ పిల్లలు నీ కళ్ళ ముందు చక్కగా జాబులు చేసుకొని నీ కళ్ళ ముందు హ్యాపీగా బతుకుతారు. ఇట్లాంటి జీవితం కాదు కదా, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు అని చెప్తే నిజమేనని నవ్వుకుంటూ వెళ్ళాడు అతను. అది జరిగింది చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏదైనా సరే పథకాల ముసుగులో నడుపుతున్నారంటారు ఇప్పుడు దాకా. అవునండి, పథకాలు ఏం లేదండి. ఇది అసలు ఇది బహిరంగ రహస్యం అండి. తెలియనిది ఎవ్వరూ లేరు, తెలియనిది ఎవ్వరికి తెలియనిదేమీ లేదు, అందరికీ అన్నీ తెలుసు. అది ఇప్పుడు ఈ జనం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమి, లోకేష్ బాబు గారికి ఏమి, మిగతా నాయకులు ఏమండి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కాకపోతే ఓడిపోతే బాధపడతారు కొన్నాళ్ళు, ఆ తర్వాత వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. తర్వాత 5 సంవత్సరాలు మేమే పడాలి, మేమే ఆ బాధను అనుభవించాలి. ఎక్కడో దాకెందుకు మా ఊర్లోనే నన్ను చాలా టార్గెట్ చేశారు, నేను చాలా నష్టపోయాను. అది ఒక తెలుగుదేశం వైసీపీకి రాగానే నన్నంతా ఇది చేశారనమాట.
అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మ, జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కనుక మంత్రులు, ఇప్పుడు ప్రజెంట్గా మంత్రులుగా ఉన్న మినిస్టర్ ఆర్కే రోజా, లేదంటే కనుక విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రి, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే 2024 నాటికి మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతాం అన్నారు. దాని దిశగా ఏమన్నా అడుగులు వేశారంటారా వీళ్ళు? డబల్ అయిపోయిందిగా, ఇప్పుడు ప్రభుత్వమే తయారు చేస్తుంది. వాళ్ళు ఆపేయకపోగా వేరేగా కారణాలు చెప్పేసి డబల్ అయిపోయింది. ఏది మద్యపాన నిషేధం కాకుండా దాన్ని డబల్ తయారు చేస్తూ, అది పిచ్చి మందులు అమ్ముతూ జనాల ఆరోగ్యం పాడు చేస్తా అసలు ఎంత నాశనం చేయాలంటే ఏపీని అట్టడుగు స్థానానికి పడిపోయిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే అట్టడుగుకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ బిల్ చేయాలి మొత్తం. ఎంత శ్రమ పడ్డాడండి ఆయన. చివరి రోజు వంగి అందరికీ దండం పెట్టి చెప్పాడు. అయినా కూడా జనాలు అసలు ఎవ్వరు లెక్క చేయలేదు. అనుభవిస్తున్నారు, ఇప్పుడు తెలుసుకున్నారు. అనుభవించదే కానీ ఇప్పుడు అర్థం కాలేదు జనాలకి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఆయనే రావాలి అని రెడీగా ఉన్నారండి. ఆయనకి ఎవరికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు జనం అంతా. లేదు 175 నేను గెలుస్తాను అనే ధీమాతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదమ్మా గట్టిగా. మరి 175 ఊరికి అనటమేనండి, అక్కడ జరిగేదే వేరు. అసలు ఏంటంటే ఈ జనాలు ఇప్పుడు అసలు నామినేషన్ వేసేదాకా కూడా మొన్న ఎవరో మిగలరు అని అనుకున్నారు దాదాపుగా. ఇప్పుడు ఏంటంటే 175 అని చెప్పడం, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు మనకి అది సపోర్ట్ వస్తుందని చెప్పడం కూడా వట్టిదేనండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ నాటికి వీళ్ళు కూడా వెళ్ళిపోతారేం పక్కకి, వీళ్ళనన్నా నిలుపుకుందాం కాస్త పరువు కాపాడుకుందాం అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు. కానీ అతనికి కూడా లేదండి ఆ ధైర్యం. రేపు జరగబోయే యుద్ధం పేదలకి ఆ ధైర్యం ఉంటే ఈ మధ్య ఇదేదో కన్ను మీద రాయి అవన్నీ ఎందుకు వస్తాయి? ఆ ధైర్యం ఉంటే ఇవన్నీ. చంద్రబాబు నాయుడు చంపడానికి చూసాడు అని అంటున్నారు కమ్మా. చంద్రబాబు నాయుడు చంపడానికి చూస్తే ఈయన అసలు ఎప్పుడూ అడ్రస్ ఉండేవాడు కాదండి. చంద్రబాబు నాయుడుకి తెలియదు, అలాంటివి తెలియదు, అలాంటి రాజకీయం ఆయన చెయ్యడు అసలు. ఆయన వ్యక్తిత్వమే వేరు. ఆయన అసలు నథింగ్ అండి ఆయన కింద అసలు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే రేపు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకి, నేను పేదల పక్షాన్ని ఉంచున్నాను, నేను పేదల పక్షపాతిని అంటున్నారు కదమ్మా. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? 1,00,000 కోట్లున్న పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1,00,000 కోట్లు ఉన్నాయి కానీ చాలా పేదవాడు. అది ఎంత నిజం. ఇప్పుడు పేదల పార్టీ నిలబడతాను నేను చేస్తానన్నది కూడా అంతే నిజం. అది అంటే ఈ రెండిట్లో ఏది అంటారు? ఆయన ఇప్పటికీ చాలా గొప్పగా చాలా బహిరంగంగా ఆయన చెప్తుంది, నేను గెలిస్తే ఇవే సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు అమలు చెయ్యడు అనే మాట అయితే వాడుతున్నారు కదమ్మా. ఫస్ట్లో 3,000 ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాడు కదండి. 3,000 పెన్షన్ ఎప్పటికి వచ్చింది? మొన్న జనవరికి వచ్చి. పొరపాటున ఏదో మా దరిద్రం బాగుండక ఏదన్నా జరిగితే అప్పుడు తర్వాత 5 సంవత్సరాలు 5వ సంవత్సరంలో ఇస్తాడు. అది జరిగేది. అప్పుడు దాకా చెప్పుకుంటా వస్తాడు. అది అంతకంటే ఎగస్ట్రా ఏం జరిగేదే లేదండి. అభివృద్ధి లేదు, అసలు సంక్షేమం లేదు, మరి ఏది ఉండదు అసలు. ఈసారి వస్తే నోరెత్తితే కొడతారు. అది అంత రౌడీయిజం. ఎంత అసలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అది ఇది అన్నారు, వర్షాలు పడవు, అది వర్షాలు పడవపైన హ్యాపీగా ఉన్నారండి రైతులు. మంచిగా పంటలు పండినవి, మంచిగా ఉన్నారు అందరూ. మంచిగా రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, బాగా పండించుకున్నారు, హ్యాపీగా అనుభవించారు, మంచిగా ఉంది. ఇప్పుడు అసలు ఈయన వచ్చిన తర్వాతే ఈ కరోనా వచ్చింది, అధిక వర్షాలు, అకాల వర్షాలు, అంతా దరిద్రమేనండి. అసలు మంచి అయితే లేదు, 1% కూడా మంచి లేదు. అది మరి ఆయన ఇప్పటికీ చాలా ధీమాగా ఉన్నారమ్మా. అక్క చెల్లెళ్ళందరూ నా వెనకమాలే ఉన్నారు అనే మాట అయితే వాడుతున్నారు కదా. పైన దేవుడు ఉన్నారు, కింద నా అక్క చెల్లెలు ఉన్నారు నాకు అంటున్నారు కదా. వాళ్ళ సొంత అక్క చెల్లెలే లేరు ఆయన వెనకమాల. ఇంకా ఊళ్ళో వాళ్ళు ఎవరుంటారండి? నీ సొంత ఇంట్లో నువ్వు ఎవరైనా ఇంట గెలిచి రచ్చగెలవమంటారు, నువ్వు ఇంట్లోనే ఓడిపోయావు, ఇంకా బయటకు వచ్చి ఏం చేస్తావు? అందుకే డ్రామాలు, ఈ రాయి తగలటాలు ఇలాంటివి డ్రామాలు. అందుకు అయ్యంతా డ్రామాలనే అంటారు. డ్రామాలండి. ఇక్కడ ఆయనకి చాలా గట్టిగా చెప్పింది ఏంటంటే, నేను పేదల పక్షాన పోరాడుతుంటే తట్టుకోలేక నా మీద రాళ్ల దాడి చేశారు అనే మాట అయితే చెప్తున్నారు కదమ్మా. మరి రాళ్ల దాడి వాళ్ళే వేయించుకుంటారండి. ఇదంతా డ్రామాలు చెప్తున్నా కదా, మొత్తం డ్రామాలు. అదే ఏదో సామెత ఉంది, నేను కొట్టినట్టు ఉండాలి తగలకూడదు ఏడవాలి అన్నట్టు. నేను పలానా టైంలో పోతాను అక్కడికి, ఆ టయానికి కరెంట్ ఉండకూడదు, 4 రాళ్ళు గాలిలో లెగవాలి, ఈ లోపల గీరుకోవాలి, కొద్ది రక్తం రావాలి. అది దాన్ని ఒక 10 రోజులు ఏమో బ్యాండేడ్. తర్వాత చెల్లెలు మాట విన్నాడు పాపం, ఈయన్ని తీసేసి
కోడికత్తి అవన్నీ డ్రామాలు ఇంకా అంతే. ఇంకేం వస్తాయో ఈ కాస్తలో అయిపోయాయి, ఈ 10 రోజుల్లో కూడా ఏం వస్తాయో మరి చూడాలి. చంద్రబాబు వృద్ధుడు, ఆయన ఏం చేయలేడు, నేను వస్తేనే అభివృద్ధి చేస్తాను అంటున్నాడు కదమ్మా. అందుకేనా చంద్రబాబు గారు ఉదయం 7 గంటలకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు ఒకటే ఎనర్జీ అండి. ఆయన మాటలు కానీ ఆయన నిలబడటం కానీ, ఈయన ఏసీ కారులో ఏసీ బస్సులో వేసుకొని తిరిగి 2 రోజులు అటాడు తిరుగుతున్నాడు, కాసేపు ఏసీ బస్సులో పడుకుంటున్నాడు. అసలు ఆయనకి ఈయనకి అసలు అదే చెప్తున్నా, 75 ఏళ్ల యువకుడు ఆయన, 50 ఏళ్ల వృద్ధుడు ఈయన. మీ ఇంటి పెద్ద కొడుకు వయసు ఉన్నవాడిని నన్ను ఆశీర్వదించండి అనే మాట అంటున్నారు కదమ్మా. మరి పెద్ద కొడుకు అంటే మరి ఆస్తులు ఇవన్నీ కూడా ఆయనే కదా చూసుకునేది. మరి పెద్ద కొడుకుగా మళ్ళీ వస్తాను, గెలిపించండి, మీరు అట్లా కూర్చోండి, మీ ఆస్తులన్నీ నేనే రాయించుకొని నేను అనుభవిస్తూ ఉంటాను, లేని వాళ్ళకి ఏదో 10 పరక ఇస్తా, మిగతా అన్నీ నేను అనుభవిస్తాను, మీరు అట్లా కూర్చోండి అని చెప్పడానికే ఇప్పుడు ఇది. పెద్ద కొడుకు మీ బిడ్డని పెద్ద కొడుకుని అనేది, మీ ఆస్తులన్నీ మీరు పెట్టుకోబాకండి, మీరు ఇక ఆశలు వదులుకోండి, మొత్తం నేనే వస్తున్నాను, నేనే చూసుకుంటాను, మీరు మెదలకుండా కూర్చోండి అని చెబుతున్నాడు. అది గెలిచే అవకాశం ఉందంటారమ్మా. మరి 170, వైనాట్ 175 అంటున్నాడు కదా. నాకు తెలిసి దాదాపు ఒక 15 అట్లా వస్తాయేమోనండి వైసీపీకి.